సివివి నమస్కారం. మదర్ యామినీదేవి నమస్కారం. విశ్వర్షి నమస్కారం. మాస్టర్ శార్వరి గారి జయంతి నవంబర్ 7 నుండి వర్ధంతి డిసెంబర్ 12 వరకు 36 రోజుల పాటు మాస్టర్ శార్వరి యోగ సాహిత్య అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. జయంతి నుండి వర్ధంతి వరకు అనగా అనంతం నుండి అమరం వరకు సాగిన ఈ కార్యక్రమం యాదృచ్ఛికమో లేక నిర్దేశితమో కానీ జీవం నుండి ఆవలి తీరం వరకు ప్రయాణం సాగేలా రూపొందించడం గమనించాల్సినటువంటి ప్రత్యేక అంశం. ఈ కార్యక్రమం మాస్టర్ యోగంలో ప్రాముఖ్యత సంతరించుకునే చైతన్య వాహినిగా ఇన్ని రోజులు అత్యంత ప్రామాణికంగా నిలువెత్తు యోగిక స్ఫూర్తి సంతరించుకొని సాగడం అద్భుతం. మాస్టర్స్ బ్లెస్సింగ్స్ ఈ కార్యక్రమానికి పూర్తిగా ఉన్నాయనే దానికి ఇది తర్కాణం. ఈ సందర్భంగా నేను ఒక ప్రత్యేక అంశంగా ప్రస్తావించదలిసినది ఏమిటంటే, అరవింద సావిత్రి ఆధారంగా గురువు శార్వరి గారు ఆంధ్ర మహాసావిత్రి తన యోగ ప్రజ్ఞ జత కలిపి అరవిందుని రచనతో జతగా ఆవిష్కరించినటువంటి స్వతంత్ర రచన ఓ ఆధునిక యోగ మార్గదర్శి. యోగ విషయమై సంపూర్ణ అవగాహనే కాదు, అనుభూతిని సైతం సిద్ధింపజేసే, అందుకు త్రోవ చూపే ఎన్సైక్లోపీడియా. ఈ పొడమ మీద యోగ ప్రవృత్తి జీవించి ఉన్నంత కాలం మాస్టర్ శార్వరి గారి సావిత్రి రచన సజీవం, అంతము లేని అనబడే ఇన్ఫనైట్. ఈ కార్యక్రమంలో ప్రసంగ పాఠంగా అందించిన వారి ఇతర రచనలు సైతం ఆంధ్ర మహాసావిత్రికి కొనసాగింపే. ఈ 36 రోజుల అపూర్వ శార్వరి యోగ అవగాహన సదస్సుపై నా యోగాక్షర స్వరాంజలిని నేను ఇప్పుడు సమర్పిస్తున్నాను. నవంబర్ 7న మొదటి రోజు విశ్వర్షి వాసిలి గారు మాస్టర్ శార్వరి గారి రచన డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగాపై ప్రసంగించారు. అందులో స్పిరిచువలిస్ట్ అండ్ యోగీస్ ఆర్ సపరేట్ అన్నారు. డ్యూయల్ కాన్షియస్నెస్ గురించి చాలా చక్కగా వివరించారు. పతంజలి యోగా నేటి కాలానికి సరిపోదు అన్న గురు శార్వరి గారి వ్యాఖ్యలు వినిపించారు. అంటే తుది టార్గెట్ పట్ల స్పష్టత లేనిది పతంజలి యోగం, ఆ దిశలో ఆలోచించే వారికి మాత్రమే. డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగాలోని మొదటి వాక్యం, ఐ డేర్ సే దేర్ ఇస్ నో సచ్ రిలిజియన్ యాజ్ ది హిందూ రిలిజియన్. ఈ 12 పదాల 12 రాసుల మధ్య తిరిగే మానవ జీవన భవిష్యత్తుకు సముదాయం. జీవన భవిష్యత్తును గ్రహాల నుండి దూరం చేసే మాస్టర్ సివివి యోగ రచనకు తొలి అక్షర శ్రీకారం చుట్టినది ఈ రచన, ఈ వాక్యం. ఇలా యోగ మార్గాలపై తులనాత్మక విశ్లేషణగా సాగిన డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా పుస్తకం గురించి మాట్లాడుతూ విశ్వర్షి గారు, ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ irrespective of color and creed has every right to follow yoga path అని స్పష్టంగా చెప్పారు. మాస్టర్ సివివి అనే విప్లవాత్మక యోగికి అన్ని విధాల అనుయాయి మాస్టర్ శార్వరి గారు. మతాలు, కులాలు, ఆలోచనలు, ఆచారాల కంటే పైమెట్టున ఉన్నది బ్రహ్మం అని, దాన్ని చేరుకోను దృఢమైన ఇచ్చ ఉంటే చాలని, విచక్షణ గల ఆలోచనా పరుల కోసమే ఈ పుస్తకం నేను రాయడం జరిగిందని మాస్టర్ శార్వరి స్పష్టంగా చెప్పారు. ప్రపంచ సంక్షేమం కోరుకోవాలి ప్రతి ఒక్కరూ. mankind passes through 7 stages in the process of evolution. In the first 3 stages, life energizes from the personality. In the last 3 stages, it speaks about the higher self. The middle stage is the comic between the two. నీవు సిద్ధంగా ఉంటే గురువు నీ ముందు ప్రత్యక్షమవుతాడు. గురువు అంటే ప్రేమమూర్తి, జ్ఞానమూర్తి, స్నేహమూర్తి. సాధనలో నిశ్శబ్దం ప్రధానం. ఉన్నత స్థితిని అందుకోవడం సిద్ధపడడం, నిత్య సాధన వలన అనుభవం పోతి చేసుకోవడం సాధ్యమవుతుంది అంటూ గురువు శార్వరి గారి రచనా విశేషాలు అందించారు విశ్వర్షి వాసిలి గారు. మళ్ళీ రోజు నవంబర్ 8న విశ్వర్షి గారు డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగాపై తన మలి ప్రసంగం కొనసాగిస్తూ తన ఆత్మను సాక్షాత్కరింపజేసుకునే సరికొత్త పరిణామ ప్రక్రియ ప్రేయర్ అన్న గురువాక్యాన్ని చక్కగా విశదీకరించారు.
4.5 దశాబ్దాల యోగ జీవితంలో తన్మలైన మాస్టర్ శార్వరి తన యోగ ప్రారంభం అంటే 1970లోనే మాస్టర్ యోగం గురించి ఓ అద్భుత పుస్తకం రాయడం గమనించాల్సినటువంటి అంశం. రాబోయే యోగ భవిష్యత్తుకు ఇది నాందిగా నిలిచింది. ఆ ఆశయం నెరవేరింది. మాస్టర్ యోగా వాజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ ద మోడర్న్ టైమ్స్ అంటూ ఛాందసం నుండి విడివడితే తప్ప సాధకుడికి సత్యం గోచరం కాదు అన్నటువంటి సత్యాన్ని ఈ సందర్భంగా చెప్పారు విశ్వర్షి గారు. బ్రహ్మాన్ని సిద్ధింపజేసుకోవడం ద్వారా మాస్టర్ యోగ సాధకులు స్వతంత్రులై తారక రాజయోగ స్థితిని సిద్ధింపజేసుకోగలరు. ఇన్ దిస్ యోగా ప్రాణ ఈజ్ సప్లైడ్ లైక్ ఎ స్ట్రీమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బ్రహ్మం అన్నటువంటి వివరణ ఇక్కడ సాధకులందరూ గమనించాల్సినది. మాస్టర్ సివివి ఒక దివ్య శక్తి. ఆ యోగ శక్తిని సాధనా శక్తి పొరలలో ప్రవేశపెట్టడమే ఇనిషియేషన్. యోగ సాధన పేర దైనందిన జీవితానికి దూరం కావాల్సిన అవసరం లేదు. అంకిత స్వభావం ధ్యానం సంక్రమిస్తే యోగం ద్వారా ఆత్మ విజ్ఞానం అందుతుంది అంటూ తన మలి ప్రసంగంలో విశ్వర్షి డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగాలోని విశేషాలు తెలియజేశారు. ఇక్కడ ఓ ముఖ్య విషయం గమనించాలి. ఈ నాటి కార్యక్రమం ఓ విశిష్ట ఆలోచనతో ప్రారంభమైంది. అదొక విశేషం అనుకుంటే మరొకటి అవగాహన సదస్సుల పేదట మొదటి రోజు మాస్టర్ శార్వరి గారి యౌగిక ప్రారంభ రచన అయినటువంటి డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగాపై ప్రసంగించడం, ఆ ప్రసంగాన్ని ఎంపిక చేయడం ఒక మహత్తరమైనటువంటి విషయం. విశ్వర్షి గారి ఈనాటి ప్రసంగం వీక్షకులలోనూ సాధకులలోనూ అలౌకిక లోకంలో విహరింపజేయడమే కాక మహా చైతన్యంతో నిండిపోయేలా చేసింది. నాకు తెలిసి 1970లో మొదటి రచనగా ఈ పుస్తకం యౌగిక పరంగా సాగింది. ఆ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1990 తర్వాతనే తదుపరి రచనలు వచ్చాయి. 3వ రోజైన నవంబర్ 9న మృత్యువు తర్వాతి జీవితంపై ములుమూడి ప్రభాకర్ రావు అనే నేను ప్రసంగ పాఠం కొనసాగించాను. మృత్యువు తర్వాతి స్థితికి తోడుగా యోగపరమైన అనేక విషయాలు విపులంగా ఈ పుస్తకంలో చర్చించబడ్డాయని, అవి సూచనలు సలహాలుగానే కాక యౌగిక చైతన్య మార్మిక అంశాలుగా కూడా ఉంటాయని, ఈ పుస్తకం ఎంపికకు కారణం అదేనని చెప్తూ పుణ్యపురుషుల విషయంలో వారు తలపెట్టినవి, వారి కోసం తలపెట్టాల్సినవి ఈ కార్యక్రమంలో జరిగినట్లుగా మార్మికత దాగి ఉంటాయి అని చెప్పారు. ఎంత లోతుకు దిగామన్నది కాక అసలు లోతు గురించి వెరవకుండా అడుగులేయాలన్న నా అభిమతానికి అనుగుణంగా గురు శార్వరి గారు చెప్పినట్లు అవగాహన లేకుండా కాకుండా పరిస్థితులు గమనిస్తూ సైంటిఫిక్ గా ఉండాలన్నది మనసులో పెట్టుకుని ఈ పుస్తకంలోని విషయాలు సాధకులకే గాక ఆధ్యాత్మిక విజ్ఞాస కలిగిన వారందరికీ తెలియజేసేలా మా గురువు శార్వరి గారు చక్కగా వివరించారు. మృత్యువుతో మనిషి కథ ముగుస్తుందే తప్ప చరిత్ర మృత్యువుతో ముగియదని, ఓ అధ్యాయం మాత్రమే ముగుస్తుందని తెలుసుకోవాలన్నారు. ఆత్మను మించిన ప్రజ్ఞ మనల్ని నడిపిస్తున్నది అని తెలుసుకోవాలి. మానవ జీవితంలో యోగ సాధన ఓ ప్రత్యేక అంశం. మాస్టర్ సిబివి యోగంలో ఎటర్నిటీ సాధన ఒక ఉత్కృష్ట దశ, ఇంకా పరమోన్నత స్థితి ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. పరిణితి చెందిన యోగ సాధకునికి జీవితం మరణం సమానం. మృత్యు అనంతర స్థితి తెలుసుకోవడం యోగ సాధనా శక్తితోనే సాధ్యం. మృత్యువు మనల్ని వెన్నంటి నడుస్తున్నదన్న సత్యం తెలుసుకోవాలి. మృత్యువు ఓ పరిణామ క్రమం అంతే. జాగృతి ఆత్మ సంస్కారం ద్వారా కర్మ సిద్ధాంతం నుండి వెలికి రావచ్చు, పునర్జన్మ నుంచి విడిపడవచ్చు. ఆత్మ దర్శనం పొందినవాడు భగవంతునితో సమానం. యోగానికి మూలం కుండలిని చైతన్యం ద్వారానే యోగ రహస్యాలు అనే విశ్వ రహస్యాలను తెలుసుకోవచ్చు. మానవుడే స్వతహాగా పరమాత్మ. అహంకారం స్వార్థం వదిలి మంచి ఆలోచనల ద్వారా చెడ్డను దూరం చేసుకుని కర్మశేషం పొందవచ్చు అన్న గురు శార్వరి గారు మనకిచ్చిన ఉద్బోధ ఈ సందర్భంగా వివరించబడింది. ఇక నవంబర్ 10న
మహా చైతన్యం అనే పుస్తకం గురించి శ్రీమతి యలమంచిలి శైలజ గారు తమ ప్రసంగ పాఠం వినిపించారు. మన యోగ జీవితాన్ని యోగంలోకి రాకముందు, యోగంలో ప్రవేశించిన తర్వాత అనే అంశాలుగా గమనిస్తూ పరివర్తన కలిగిందా లేదా అన్న అంతర్పరీక్ష చేసుకోవాలి అన్నారు. తర్వాత దివ్య జ్ఞానం అనే పేరుతో ఈ పుస్తకం పేరు మార్చబడింది. దివ్య జ్ఞానం ఓ పెద్ద బాల శిక్ష అని, అంటే అందులో అన్నీ నిండి ఉన్నాయని, మాటకు ప్రాణం ఉందన్న చక్కని భావన, కొత్తగా ఉన్న పదాన్ని ఈ సందర్భంగా ఆమె మనకు వినిపించారు. ఎవరికైనా లో మార్పు సాధన వల్లనే సాధ్యమని, గురు శిష్యులు నేరుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని, అంత అంతర్గతమేనని ఆమె చక్కగా వివరించారు. నవంబర్ 11న శ్రీ కుప్పిలి దివాకర్ గారు పరివర్తనా దిశలో నిర్వికల్ప దిశ అనే శీర్షికన సమాధి పుస్తకంపై తన ప్రసంగం చేశారు. ధ్యానం ఏదైనా ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ ధ్యేయం మాత్రం ఒక్కటే అని ఇక్కడ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా చెప్పడం మనం గమనించాలి. మహాత్ములు శరీరం విడిచిన తర్వాత భౌతిక శరీరం దహనం చేసిన ప్రదేశంలో చైతన్యం లభిస్తుందన్న గురు శార్వరి గారి మాటల ద్వారా మనలో ఉన్న అనేక సందేహాలకు సమాధానం లభిస్తుంది. మనలోని అనుమానాలకు మనమే తొలగించుకోవాలని మార్గం ఒక్కటే కావచ్చు, ఎవరి నడక వారిదేనని, గురు అనుగ్రహం సాధన రెండూ జత కలవాలని, శిష్యుని అర్హతే గురువు అనుగ్రహానికి పాత్రమని చక్కని వ్యాఖ్యలు వినిపించారు. యోగం చేసేదే కానీ నేర్పేది కాదన్న గురు శార్వరి గారి యోచన ఇక్కడ మనం గమనించాలి అని ఈ మాటలతో పాటు యోగంలో సమాధి ప్రాముఖ్యత కూడా వివరించబడింది. నవంబర్ 12న శ్రీమతి జయశ్రీ గారు విశ్వదర్శనములోని విశేషాలు వివరిస్తూ, యోగి ఒంటరి కాదని, మహాశక్తి అని, ప్రేమించాలే గాని ప్రేమించను దేవతలైతేనేమి దెయ్యాలైతేనేమి అన్న ఆలోచనాస్ఫూర్త వాక్యం వినిపించారు. నా పుస్తకాలతో చైతన్యం, అస్తిత్వం, వాటి తరువాతి దశ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధ్యమని గురు శార్వరి గారు ధీమాగా చెప్పిన మాటను ఆమె మనకు గుర్తు చేశారు. జీవితాన్ని సాగిస్తూనే పరాన్ని సాధించవచ్చన్నది మరోమారు గుర్తు చేశారు. ఆ తర్వాత నవంబర్ 12న అదే ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఆస్ట్రల్ లోకాల గురించి భయం లేకుండా ఆలోచిస్తే ఆస్ట్రల్ దృష్టి ఏర్పడుతుందని, సాధన చేస్తే ప్రయత్నిస్తే ఆస్ట్రల్ లోకాలను దర్శించవచ్చని ఆమె మనకు తెలియజేశారు. అలౌకిక లోకాలు దర్శించి అలౌకిక ఆనందం పొందే అర్హత అందరిది అని, అది ఏ కొద్ది మందికే లేక కారణ జన్ములకే పరిమితం అనుకోవడం కరెక్ట్ కాదని ఆమె ఈ సందర్భంగా తేటతెల్లం చేశారు గురు శార్వరి గారి మాటల ద్వారా. అమృతత్వ సిద్ధికి ఆలంబన ఆధ్యాత్మిక దివ్య జీవనం రెండు సమాంతరాలు. కుండలిని వల్ల లభించే శక్తి ఎవరికి వారికి స్వంతం, వికాసానికి మార్గం. మాస్టర్లు నేరుగా కనిపించరు, అంతవరకు గురువే శరణ్యం. మాస్టర్ ప్రతినిధి గురువే. ఫర్ ఆల్ పర్పసెస్ గురు ఈజ్ యువర్ మాస్టర్ అని గ్రహించాలన్నారు. ఎవరి అర్హత ఎంత ఉంటే వారికి అంతే లభిస్తుందని ఆమె చెప్పారు. యోగి అయినవాడు నిరాడంబరంగా సాగాలని, దేనికోసమో వెంపర్లాడడం కూడా అవరోధమేనని గ్రహించాలన్నారు. ప్రత్యక్షంగా మాస్టర్లు కనిపించరు గనుక గురువు చెప్పినట్లు నడుచుకోవడము ఉత్తమం అంటూ విశ్వదర్శనం యోగంలో ఎలా ఉపకరిస్తుందో చక్కగా వివరించారు. నవంబర్ 13న శ్రీమతి నార్లంక మంజుల గారు గురు శార్వరి గారు రచించిన పుస్తకం ఆత్మయోగంపై ప్రసంగించారు. యోగంలో ఎవరి పద్ధతి వారిదేనని, కళ్ళు మూసుకుంటే అంతా చీకటే కదా, అంటే శూన్యంలోకి ప్రవేశించినట్లే కదా అన్న గురు శార్వరి గారి వాక్యాలు చక్కగా గుర్తు చేశారు. యోగంతో జీవితాన్ని అనుసంధానించడం ఉత్తమమని, లక్ష్యమే కాదు గమనం కూడా కరెక్ట్గా ఉండాలని, కట్టే బట్టల వలన సన్యాసం ఉండదని, మనస్సే లేకుండా జీవించేవాడే మహర్షి అని, యోగ సాధన చేతిలో టార్చ్ లైట్లా వెలుగు చూపుతుంది, గమ్యాన్ని చూపుతుందన్న సత్యాన్ని విశిష్టంగా అందించారు. మన డ్యూటీ మనం తెలుసుకుని వృత్తిలో గాని ప్రవృత్తిలో గాని ప్రవర్తించాలన్నారు ఆత్మయోగం పుస్తకం ద్వారా. అంతేకాదు సాధనలో గమనిక అవసరమని, మనసును బైపాస్ చేసి ముందుకు పోతేనే చైతన్యమని, అదే బ్రహ్మ పదార్థం
అగోచరం, ఇన్ఫినిట్, అనంతం, ఎటర్నల్ అంటూ వివరించారు. శరీరం స్పృహపోయి హృదయ శూన్యంలో నిలబడ్డం అంటే శరీర స్పృహ అసలు ఉండదు అని కాదు, దేనికి స్పందించడం జరగదని తెలుసుకోవాలన్నారు. అప్పుడే మనసు లేని స్థానాన్ని గమనించాలి. ఆ సమయంలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఆలోచనకు మనస్సుకు మధ్య ఉన్న సన్నని శూన్యరేఖ ఏర్పడుతుంది. అదే సమాధి స్థితి, శూన్య స్థితి అని తెలుసుకోవాలన్నారు. ప్రేమ, ఆత్మ ఒక్కటే తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి, పూర్ణత్వం వేరువేరు. యోగంలో స్త్రీ సహకారం అంటే మానసిక సహకారం, స్త్రీకి పురుషునికి సహకారం అంటే ఆత్మ సహకారం. సత్వర ఫలితం ఇరువురి సహకారంతో లభిస్తుంది. పవిత్రంగా జీవించడం, నిష్కల్మషంగా ఆలోచించడం అనే అంశాలు ఆత్మయోగానికి ఎలా ఉపకరిస్తాయో ఇక్కడ వివరించబడింది. నవంబర్ 14న శ్రీ గొల్లపల్లి శ్రీకృష్ణ గారు యోగ ప్రభా పుస్తకంపై ప్రసంగపాఠం వినిపించారు. ఆత్మలో ఆత్మగా జీవించాలని, కమిట్మెంట్ అంటే బానిసత్వం కాదని, మనస్సు లేకుండా పోవడం అంటే పూర్తి శూన్య స్థితి, అదే యోగంలో ఆఖరి క్రియ అని, బాధలకు మూలం గ్రహిస్తే విముక్తి సులభమని చక్కగా వ్యక్తీకరించారు. ఆలోచన వేరు, ఆలోచించడం వేరు. నేనును నాలో లయం చేసుకోగలిగితే అదే యోగం అవుతుంది. త్యాగం వల్ల అహంకారం తగ్గి పరం వైపు ఆకర్షితులమై, యోగ ఆకర్షితమై మనలో యోగ ప్రభావ జరిపించవచ్చన్న తెలివిడి ఏర్పడి సాధనా సంకల్పాన్ని మరింతగా బలపరుస్తాయి. షట్చక్రాలు, వాటిపై ధ్యానం కూడా చక్కగా వివరించబడింది. పురుష అంటే శుద్ధ చైతన్యం. దాని ప్రభావం వలనే ప్రకృతి, మనస్సు, శరీరం పనిచేస్తాయి. హృదయం ఆత్మ సంబంధం. ప్రజ్ఞ ప్రస్ఫుటం కావడమే ప్రతిభా పురస్కారం. నిన్ను నీవు తెలుసుకున్నది, అర్థం చేసుకున్నది మాత్రమే సత్యం అని గ్రహించాలన్నారు. యోగం మానసిక పరిణామం. దానికి ఆత్మ సంస్కారం తోడు కావాలి. అప్పుడే యోగంలో ప్రగతి వీలుపడుతుంది. సాధకుని అంతిమ లక్ష్యం కైవల్యం. కైవల్యం అంటే సంపూర్ణ స్వేచ్ఛ, చైతన్యం అంటూ యోగ ప్రభ పుస్తకంలోని అంశాలు తన యోగ సాధన అభివృద్ధికే కాక యోగ సాధన పరులందరికీ కూడా ఎలా దోహదపడతాయో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా మన గురువు విశ్వశ్రీ గారు 1969 నవంబరున గురు శార్వరి గారు వారి గురువు డాక్టర్ బాలి సుందరరావు ద్వారా మాస్టర్ యోగంలో ప్రవేశించారని, 1970 జూలైలో శ్రీమతి మదర్ యామిని గారికి ఇనిషియేషన్ ఇవ్వడం జరిగిందని, 1972 జూలై 10న విశ్వశ్రీ అయిన తనకు ఇనిషియేషన్ ఇవ్వడం జరిగిందని, 1972 డిసెంబర్ 29న డిసెంబర్ కాల్ సందర్భంగా ఇతరులకు ఇనిషియేషన్, ట్రీట్మెంట్లు ఇవ్వడం జరిగిందన్న వివరాలు వెల్లడిస్తూ 1983లో మాస్టర్ యోగాశ్రమం అనే మాస్టర్ యోగా కార్యకలాపాల కేంద్రం ప్రారంభమైంది అని చెప్పారు. ఇక నవంబర్ 15న శ్రీమతి స్వరాజ్య భారతి కుండలిని పుస్తకంపై తన ప్రసంగ పాఠం వినిపించారు. ఆమె గురువు శార్వరి గారి కుండలిని పుస్తకంలోని అందరి అధ్యాయాలోని విషయ సంగ్రహం ఆధారంగా తిరిగి 3 విభాగాలుగా విభజించి ప్రసంగించడం ఆమె కమిట్మెంట్కు మంచి ఉదాహరణ. ఈ కుండలిని పుస్తకం పరమయోగుల కలల సాకారం, పరమ పదములకు రాచపాట. ఏమాత్రం యోగాశక్తి ఉన్నా యోగ మార్గములోకి పరిగెత్తించగలదు ఈ పుస్తకం అంటూ పుస్తక ప్రాముఖ్యతను వివరిస్తూ గురు శార్వరి గారు తన పుస్తకాలలో అక్షర శక్తి, జ్ఞానశక్తి కలిగి ఉంటాయి. కుండలిని శక్తి విశ్వశక్తుల కలయిక అనే శక్తి విస్ఫోటనమే దివ్యశక్తి ఆలంబనకు మూలం. గురు కృపతో సాధకుడు తాను చక్కదిద్దుకోవాలి. ఆత్మ శరీరం ద్వారా నిరంతర చైతన్యంలో ఉండవచ్చు. జ్ఞానం కలవడమే గొప్ప ఆధ్యాత్మిక పరిణామం అంటూ వివరించారు. సాధకుడు ఎప్పుడు శూన్యుడవుతాడో అప్పుడే శక్తి పూర్ణుడవుతాడు. సాధనలో, సత్య శోధనలో ఫలితాలు నిత్య నూతనంగా ఉంటాయని గ్రహించాలి అన్నారు. సాధకులు గురువుల ప్రతిబింబాలు అని చెప్పారు. సృష్టి మొత్తం 3 దశలు దాటి 4వ దశలో పరిణామం చెందుతూ ఉంది అన్నదాన్ని తెలియజేశారు. సాధన ఏకముఖం అంటూ కుండలిని స్థానం, దాని విస్తృతి, కుండలిని శక్తి ద్వారా ఎలా విశ్వశక్తిని గ్రహించి అనుభూతించవచ్చో చక్కగా వివరించారు. నవంబర్ 16న శ్రీమతి బెజవాడ ఉమా మహేశ్వరి శ్రీ అరవింద దర్శనం అనే పుస్తకంపై తన ప్రసంగం వినిపించారు.
కనిపించని దాన్ని చూడాలనుకోవడం, దానికోసం యోగం చేయడం ప్రత్యేక అంశమేనని, ఆత్మతో ప్రయోగాలు అరవిందుడు నాకంటే ముందే చేశాడని, మనోబలం, ఆత్మశక్తి, జ్ఞానంతో ఏదైనా సాధించవచ్చని, మానవ ప్రజ్ఞను మనోమయ భూమికపై నిలపాలని, మనం మౌనంగా ఉన్నా మౌనమే హృదయాన్ని తట్టి లేపుతుందని, సత్య దర్శనం అందరిలోనూ నిక్షిప్తమై ఉంటుందని, అది భృక్తం కాబట్టి దాన్ని భృక్త రహితం చేయాలని గురువు శార్వరి గారి రచనలోని అంశాలు వినిపించారు. సాధనలో భాగంగా వచ్చే ఆలోచనలను తిరస్కరించడం చేయడం ద్వారా శూన్యములోకి ప్రవేశం చేయించవచ్చు చాలా సులభంగా అన్న సూచనను ఈ సందర్భంగా చక్కగా మనకు వివరించారు. అరవిందుల యోగం, మాస్టర్ సివివి యోగం అనుసంధానంగా యోగం పట్ల అనురక్తి ఉన్న వారికి అవసరమైనటువంటి సూచనలన్నీ అందించబడ్డాయి, ఈ పుస్తకంలో ఉన్నాయి. నవంబర్ 17న సద్గురు రమణ అనే పుస్తకం గురించి పల్నాటి రోహిణి గారు తన ప్రసంగ పాఠం వినిపించారు. రమణులు ప్రతి ఒక్కరిని నీవెవరు అనే జిజ్ఞాసతో తమ లోతుల్లోకి తొంగి చూడడమే ఆధ్యాత్మిక వికాసం అని చెప్పిన సంగతి గుర్తు చేశారు. ప్రథమంగా ఎవరైతే ఈ మార్గంలో అన్వేషిస్తారో వారికి ఆత్మదర్శనం అవుతుందని, నేను అన్నదాన్ని శరీరపరంగా కాక ఆత్మపరంగా గ్రహించాలని, ఆ తర్వాత ఆత్మతో స్థిరపడమే జ్ఞానం అన్న ముఖ్యమైన సూత్రం ఎదుగులోకి వస్తుంది అని వివరించారు. నేను ఏమీ చెప్పకనే అన్నీ దర్శింపచేసినటువంటి వాడిని, ముందు నీకు నువ్వు సాగిపడు, అది ప్రపంచానికి సాయి చేసినట్లే అని గ్రహించాలనే ఉత్తమ వ్యాఖ్యలను అందించారు. రమణుల సజీవ జీవిత దర్పణం ఈ రచన, ఆమె ప్రసంగం. నవంబర్ 18న శ్రీమతి తన్మయి మాస్టర్ శార్వరి గారి సత్య సంహిత పుస్తకం గురించి ప్రసంగ పాఠం వినిపించారు. నిదాలు చేదుగా, కటువుగా, కరుకుగా ఉంటాయన్న గురు శార్వరి గారి వాక్యాలతో ప్రసంగం ప్రారంభిస్తూ, ఆధ్యాత్మికత అపరిమితమని, సరిహద్దుల మధ్యన ఇమడదని, సాధనకు యోగాభివృద్ధికి వైవిధ్యం, వైరం, అవరోధాలు కాదని, అక్షరాల చైతన్యం వెంట ప్రయాణం సాగించాలన్న గురు శార్వరి గారి మాటలు వినిపించారు. సొంత ఆలోచన చేయాలి తప్ప ఇతరుల ఆలోచనల్ని అనుసరించడం వల్ల ప్రయోజనం ఉండదని, జీవాత్మ తనను గురించి తాను తెలుసుకోవడమే పరమాత్మ అని వివరించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ శివాసిలి గారు, ఎక్కడైతే సాధకుడు తన మీద తాను తిరగబడతాడో అప్పుడే యోగాగ్ని రగులుతుందని, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అనే కదా దాని అర్థం అని వివరించారు. సత్యం మాస్టర్ యోగ దిశ దశ అని సత్య ప్రవర్తన ద్వారా సత్య లోకావిష్కరణ చేసి యోగంలో పరిపక్వతను సాధించవచ్చన్నటువంటి అక్షర సత్యాలు వివరించారు. నవంబర్ 19న గురు దర్శనం అనే పుస్తకంపై శ్రీమతి ఉయ్యూరు శ్రీలత తన ప్రసంగ పాఠం వినిపించారు. యోగ ప్రవేశం, యోగాభివృద్ధి, ఈ దిశలో పయనించేవారు ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచన చేయాలని, దానితో పాటు ఎదుటివారి కన్నీరు తొడవను ముందుగా మన కంట్లో కన్నీరు లేకుండా పరిపక్వత సాధించి ఉండాలని చెప్తూ, ఎంత తీవ్రంగా యోగం చేస్తే అంతే స్థాయిలో జ్ఞానం కలుగుతుందని, శ్రద్ధ లేకపోతే గురు అనుగ్రహం కలగడం కష్టమని, గురు అనుగ్రహం లేకపోతే యోగం రాణించదని, నీ ప్రవర్తనకు నీవే కర్తవు కాబట్టి నీ నడకను నీవే అవసరమైన విధంగా మలుచుకోవడం, మార్పు చేసుకోవడం జరగాలని, జ్ఞాని తన విల్ పవర్తో కర్మను దాటిపోగలడని పూర్తిగా వివరిస్తూ, గురువు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవడం సాధకుని ప్రథమ కర్తవ్యం అని చక్కగా వివరించారు. మహాత్ములు మరణించిన తర్వాతే జీవిస్తారన్న గురు శార్వరి గారి అద్భుత వాక్యాలు చదివి వినిపించారు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అనే ముమ్మారు ఎందుకంటారో వివరిస్తూ, గురు దర్శనం అనే గురు కృప యోగ జీవితంలో ఎంత ప్రాముఖ్యతమైనదో ఈ ప్రసంగం ద్వారా వినిపించారు. నవంబర్ 20న శ్రీమతి గొడపత్తి ప్రసన్న గారు ఆత్మయోగి సత్య కథ మొదటి భాగం జీవన యోగం గురించి ప్రసంగ పాఠం వినిపించారు. ఆత్మయోగి సత్య కథ ద్వారా 4.5 దశాబ్దాల తన మాస్టర్ యోగ జీవితాన్ని నడిపిన మాస్టర్ శార్వరి గారి జీవిత ప్రస్థానంతో పాటు మాస్టర్ యోగంలోని తొలి అడుగులు, ఆత్మదర్శన ప్రాముఖ్యత తెలిపి, ఆత్మతో పయనించి తనను ఆశ్రయించిన సాధక శిష్యులకు సైతం ఆత్మదర్శనం విధానం, ఆత్మదర్శనం తెలియపరిచి కలిగించి విశ్వాత్మగా వెలుగొందిన మాస్టర్ శార్వరి గారి జీవితం
1972 నుండి 83 వరకు అందులో ముఖ్యాంశాలు ఆత్మ సందర్శన, సత్య సందర్శన, భాగ్యవంతమైన జీవితం, తదనుగుణంగా ఆత్మయోగిగానే ప్రసిద్ధి పొందిన జీవితపు శార్వరి గారి తొలి ఘట్టాలు ఇందులో పేర్కొనబడ్డాయి. ఆత్మ గురించి చెప్పే ముందు లేదా చెప్పేవారు ముందు ఆత్మ గురించి తెలుసుకుని ఉండాలని, ఆత్మ దర్శనం పొంది ఉండాలన్న సూచన ఇందులో ప్రస్ఫుటంగా చెప్పబడింది. గురు శార్వరి గారి జీవితం ఆదర్శప్రాయం. అందరి విశేషాలు యోగాభివృద్ధికి దోహదపడతాయి. ఈ పుస్తకం చదవడం ద్వారా మరికొన్ని విశేషాలు అవసరమైనటువంటివి జీవితంలో పాటించాల్సిన వాటిని గురించి తెలుసుకోవచ్చు. తిరిగి నవంబర్ 21న శ్రీమతి గొడపర్తి ప్రసన్న గారు గురు శార్వరి గారి ఆత్మయోగి సత్యగద 2వ భాగం గురించి మలి ప్రసంగం యోగ జీవనం గురించి సాగించారు. 1970లో యోగంలో చేరిన శార్వరి గారు 88లో రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం నుండి పూర్తి స్థాయిలో సద్యోగంలో అడుగిడ్డారు. నేను అరవింద సావిత్రి ఇన్స్పిరేషన్తో రాయలేదు, ఇన్స్పైరింగ్ గా సాగింది ఆ రచన అన్నారు గురు శార్వరి గారు. అంతర్గత శక్తి వెలికి వస్తేనే రచన సాధ్యం. రచయిత ఏ ఆనంద సీమల్లో విహరిస్తాడో పాఠకుడు అదే ఆనందం అనుభవించాలి. మాస్టర్ యోగ ప్రవేశం తొలి మలపైతే సావిత్రి రచన మలుపుగా గురు శార్వరి గారు దృష్టిలో. యోగ కార్యక్రమాలు, హాజరైన యోగ సాధకులకు భోజన అవసరాలు తెలుసుకుని నెరవేర్చడం మదర్ యామినీదేవి చక్కగా నిర్వహించేవారిని, కుటుంబ పాలనేగాక యోగ సాధకుల అవసరాలు నెరవేర్చి అందరి ఆత్మ అయిందని, అందరికి అమ్మ అయిందని, ప్రేమతో యోగ శిఖరాలు చేరడం ఆడవారికే సాధ్యమని, మగవారు యోగాన్ని శక్తిగా మార్చుకుంటే ఆడవారు దాన్ని ప్రేమగా మార్చుకుంటారు అన్నారు. ఈ ఆత్మకథలో స్వజీవన యాత్రతో పాటు యోగ పరిణామ క్రమం వివరించారు. శార్వరి గారి వ్యక్తిత్వం, యోగి వ్యక్తిమత్వం తెలుసుకోను ఈ పుస్తకం చదవాలి. నవంబర్ 22న విశ్వశివాసిల గారు గురు శార్వరి గారి రచన యోగాశ్రమ లేఖలపై తన ప్రసంగ పాఠం వినిపించారు. మనం గ్రహించనంత మాత్రాన అది అల్పంగా భావించరాదని, గురువును ఆశ్రయిస్తే సాధకులు స్వతంత్రం కోల్పోదు అని, గుడ్డులోని పైపొర వలచి లోపలి సారం గుర్తించినట్లే మెదడును ఆలోచనలతో తొలవాలి అని, ప్రత్యక్ష అనుభవమే జ్ఞానమని, ముందే గమ్యాన్ని లక్ష్యాన్ని గురించిన అవగాహన ఉండాలని చెప్తూ, సాధనలో చేరేటప్పటికి ఉన్న కోరికలకు పరిమితం కావడం తప్పు కాదని, సాధనకు అవరోధం కాదని మాస్టర్ యోగాశ్రమం, మాస్టర్ యోగాలయ, విశ్వర్సి ఫౌండేషన్ ఆవిర్భావ పరిణామ క్రమాన్ని చక్కగా వివరించారు. ఎలాంటి ధ్యాస లేని పరిస్థితే ధ్యాన స్థితి అని, అంటే శారీరక అందరి ఆలోచనల కోరికల ధ్యాస లేకపోవడమే ధ్యానంలో ముందడుగని గ్రహించాలన్న ఉద్బోధ చేశారు. యోగ ప్రారంభ దశలో యోగాశ్రమ లేఖల ద్వారా గురు శార్వరి ఎన్నో యోగ విషయాలు వివరించారు, ఇందులో విశ్లేషించారు. ఆ తరువాత నవంబర్ 23న మాస్టర్ శార్వరి గారి రచన భృక్తం రహితం తారకం గురించి బెజవాడ అమర్ కుమార్ తన ప్రసంగ పాఠం వినిపించారు. మాస్టర్ శార్వరి గారి యోగమే తన ఊపిరిగా పేర్కొన్నాడని చెప్తూ, మాస్టర్ యోగ సాధన ద్వారా యోగ వికాసం తెలుస్తూనే ఉంటుందని, మాస్టర్ యోగ లక్ష్యం ఆది, అదే బ్రహ్మం, అబ్సల్యూట్ అని, దానికి మనకు మధ్య ఉన్న అవరోధాలు ఈ ఆది ద్వారా తొలగించబడతాయని, జ్ఞానోదయం అవడం అంటే మరొకరితో చెప్పించుకోవడం కాదని, ఎవరికి వారు ఎరుకులోకి తెచ్చుకోవడమేనని, ఏమీ చెప్పకపోవడం అంటే అంతా చెప్పినట్లే కదా అన్న గురు శార్వరి గారి చక్కటి వాక్యాలు వినిపించారు. సాధన ద్వారా స్థూల ప్రజ్ఞను సూక్ష్మ ప్రజ్ఞకు అందుబాటులోకి తీసుకురావాలని, ఆ లింక్ ద్వారా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధ్యపడుతుందని, మాస్టర్ యోగంలో యోగశక్తి సహస్రారం ద్వారా ప్రవేశించి కొండలలోకి దిగి వస్తుందని, ఇది పూర్తిగా ప్రాచీన పద్ధతికి భిన్నమని చెప్పారు. మాస్టర్ యోగ లక్ష్యం సృష్టి లోపాలను చక్కదిద్ది
సాధకులకు పూర్తి చైతన్యం లభించేలా కృషి చేస్తుందని, ఈ యోగంలో ఆది పరబ్రహ్మ ఎంటీఏ రూపంలో తన ప్రతినిధిగా మాస్టర్ సివివిని నియమించి సత్య కేంద్రాన్ని ఏర్పరిచి లోపాలు సరిదిద్దే ప్రక్రియ ఆరంభించారు అని చెప్పారు. కోర్సులు అనే శబ్ద తరంగాల ద్వారా విశ్వశక్తి అందుకోవచ్చని నిరూపించారు. మదర్ వెంకమ్మ గారి యాస్త్రల శరీరం వేరుపరిచి యోగ ప్రయోగాలు చేసేవారు. మానవ ప్రణాళిక మానవ కుండలిలో క్లుప్తంగా ఉంటుంది. దాన్ని పోరు చేసి 10 ఆవరణలో ఛేదించి జన్మరాహిత్యం చేసుకోవచ్చని, ఇనిషియేషన్ ద్వారా అది సాధ్యం అని, చీఫ్ లైఫ్ నుండి మెర్రీ లైఫ్ చేరుకోవాలని, సాధన ద్వారా అది సాధ్యమని, రాజయోగం అనే మాస్టర్ యోగంలో ప్రేయర్ అనేది ఓ నిర్మాణ స్థితి అని, మాస్టర్ యోగంలోని ప్రామాణిక అవసర సూచన వృక్త రహితం గురించి ఇందులో తెలుసుకోవచ్చని చక్కగా వివరించారు. నవంబర్ 24న శ్రీ బెల్లం కృష్ణ చైతన్య మాస్టర్ శార్వరి గారి పుస్తకం యుబి కృష్ణమూర్తిని గురించి ప్రసంగ పాఠం వినిపించారు. నేనెందుకు మాట్లాడాలి, మీరెందుకు వినాలి అంటే, మాట్లాడే అవసరం లేకుండా, వినే అగత్యము లేకుండా ఆ ఆసక్తి ఉన్నటువంటి వారు సర్వం గ్రహించాలి, లేదో గ్రహించగలరు అన్న కృష్ణమూర్తి తాత్విక దృక్పథం గురించి వివరించారు. జీవితం పాత బొమ్మలకు కొత్త రంగు వేయడం లాంటిదే కదా అని గ్రహించాలని, బాధకు కారణం తెలుసుకోవాలన్న యూజీ గారు విజ్ఞాస్తో కూడిన అనుశీలన కలవాడు అన్న విషయం గురువు గారి పుస్తకం ద్వారా మనకు వివరించారు. జీవితాన్ని, దాని బంధాను, చావు పుట్టుకల గురించి వివరించడం కాకుండా పరమార్థం గురించి అనుభూతించే మార్గం కోసం అన్వేషించాలని చెప్తూ యూజీకే గారు ప్రతి విషయాన్ని డిఫరెంట్ గా చూశాడని, వివరించాడని, ఆధ్యాత్మిక విషయ పరంపరలో మంచి క్రిటిక్ అని వివరించారు. యోగ పరంగా విభిన్న దృక్పథాలతో సాగే వారి ఆలోచనలు గ్రహించడం యోగాభివృద్ధిలో కూడా ఒక భాగమే అని చెప్పబడింది. దాన్ని మనం గ్రహించాలి. నవంబర్ 25న శ్రీమతి సోమంచి సుబ్బలక్ష్మి గురు శార్వరి గారి రచన శ్రీ దాదా గారి అతీత మానసం పుస్తకంపై ప్రసంగించారు. ఆ పుస్తకం గురించి చెప్తూ, అక్షరాలు, ఆలోచనల ద్వారా ఏమీ ఫలితం ఉండదని, ధ్యానమే అన్నింటికీ మార్గమని, స్వప్రేరణ ద్వారానే ధ్యానంలో ముందడుగులు వేయగలమని, ఏ అత్యాశ లేనివాడే స్వేచ్ఛతో కూడిన హృదయ సంపన్నుడు అని వివరించారు. ముందు యోగంలో జీవిస్తే జీవిత పరిమార్థం తెలిసి వస్తుంది అని చెప్పారు. బియాండ్ ఇంటెలిజెన్స్ అనబడే అతీత మానసం గురు శార్వరి గారిచే అపూర్వ అనువాదమని, తెలుగులో ఎన్నో మార్లు ఈ పుస్తకం పునర్ముద్రణ కావడం ఈ పుస్తకంలోని విషయ సంపన్నానికి గుర్తు అని ఈ సందర్భంగా చెప్పబడింది. అతీత మానసం చాలా లోతైన సాధనా పరంగా లోతులకు చేర్చి అనుభూతించాల్సిన అంశం. ఈ పుస్తకం ద్వారా వాటిని గ్రహించి ఒక్కొక్క ముందడుగు వేయవచ్చు. నవంబర్ 26న శ్రీ కె దివాకర్ గారు మాస్టర్ శార్వరి గారి భగవాన్ రజనీష్ అనే పుస్తకంపై తన ప్రసంగం వినిపించారు. భగవాన్ రజనీష్ అనబడే ఓషో ది ఆకర్షణీయ వ్యక్తిత్వం అని చెప్తూ గురి శార్వరి గారు మాటలు నెవర్ బార్న్ నెవర్ డై అని చదివి వినిపిస్తూ, రజనీష్ చర్యలు అర్థం కావని, అపార్థం చేసుకునేవారే ఎక్కువైనా ఆధ్యాత్మిక ప్రపంచంలో విశిష్టత చాచుకున్నవారు రజనీష్ అని వివరించారు. ఒకేసారి 1000 మందికి అనుభూతి అందించడం రజనీష్ యోగ ప్రత్యేకతే కాదు, ఆయనలోని అతీంద్రియ శక్తికి ఉదాహరణ అని, ప్రతి వ్యక్తి తనను తాను నగ్నంగా చూసుకుంటే సర్వం విదితమవుతుందని అని స్పష్టంగా చెప్తూ, నిష్కర్షగా బోధిస్తూ, దేనికోసమో ప్రాకులాడే బదులు ఈ విధానం అవలంబించి మిమ్ము మీరు పరిశీలించుకోండి అన్న రజనీష్ భావం స్పష్టంగా వ్యక్తీకరించబడింది ఈ ప్రసంగంలో. నో అదర్ మిరాకిల్ దాన్ ధ్యాన అని, మనం ఏది ఆచరిస్తే, ఏది ఆలోచిస్తే, ఏది కోరితే అదే ఫలితంగా మారుతుందని, అది ప్రేమ అయినా మరొకటైనా ఏదైనా సరేనని, విషాదం లోతు చూపుతుందని, ఆనందం ఎత్తు చూపుతుందని రజనీష్ భావనలో వివరించబడ్డాయి. సత్యం చెప్తే పట్టించుకున్న వారు తక్కువ అన్న రజనీష్ భావన చెప్పిన సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేయబడింది.
నవంబర్ 27న ములుమూడి ప్రభాకర్ రావు గారు ఆత్మజ్ఞానంపై మాస్టర్ శార్వరి గారి రచన ఆత్మజ్ఞానంపై ప్రసంగించారు. అనంతం నుండి అమరం వరకు సాగే ఈ ప్రసంగంలో ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడం సాధనా జీవితంలో మొదటి మెట్టు అని, యోగ సాధనకు భూమిక శరీరం అయితే ఇది భౌతికం. శరీరం అనే ఆధారం లేకుండా ఏమీ సాధించలేం. శరీరం అంటే ప్రాణంతో కూడినది. మనసు విలువల్ని సంతరించి పెడుతుంది. యోగ సాధన సైతం శరీరంతోనే ప్రారంభమవుతుంది. కానీ లక్ష్యం అందుకోను జిజ్ఞాసతో మరింత లోతులకు పయనించాలి. స్వీయ ప్రజ్ఞ అనే స్టెబిలిటీ సాయంతో ముందుకు పోవాలన్న జ్ఞానం స్ఫురిస్తుంది. జీవ చైతన్య అవసరం తోడవుతుంది. యోగాభివృద్ధికి మెమొరాండం అనే స్థిత ప్రజ్ఞను మాస్టర్ సివివి యోగంలో అభివృద్ధి చేసుకోవచ్చు. అది మళ్ళీ అడుగులు వేయడం సాధ్యపడుతుంది. అందుకు ప్రాథమికంగా ఇనిషియేషన్ సహకరిస్తుంది. శరీరం, మనసు, ఆత్మ భౌతిక రూపంలోని 3 అంశాలైతే ఇందులోని ఆఖరిదైన ఆత్మస్థాయిని దాటితే యోగిక తొలిమెట్టు దాటి మరో ముందడుగు వేయడం సాధ్యపడుతుంది. మానవుడు స్వయాన పరమాత్మే, కానీ అది నిద్రాణ స్థితిలో ఉంటుంది. దాన్ని చైతన్యపరచుకోవడానికి ఆత్మతత్వ సాయం అవసరం. అదే నీ గురించి నీవు తెలుసుకోవడం, స్వరూప దర్శనం. యోగ పురోగతి ఎక్కడ అరువు తెచ్చుకోవడానికి వీలుపడని అంశం. స్వజాగృతితోనే అనుభూతించాల్సినటువంటి అంశం. ఆత్మదర్శనం అలౌకిక గ్రహణ శక్తికి తోడ్పడుతుంది. అనంత ప్రాణశక్తికి చేరడానికి మార్గం సుసాధ్యం చేస్తుంది. దేహతత్వం నుండి బయటపడితే ఆత్మజ్ఞానం అందుకోగలం. ఇందుకు ధ్యానమగ్నత తోడవుతుంది. యోగ పరిణితే ప్రజ్ఞ, అదే ఇకల్ట్. ఆత్మజ్ఞానం ద్వారానే స్వీయ ప్రజ్ఞ అనే స్టెబిలిటీ, దేవ చైతన్యం అనే కుండలిని, అనంతరం అతీంద్రియ శక్తి అయిన ఈథరిక్ గురించి మనకు తేట తెల్లమవుతుంది, అవగాహనలోకి వస్తుంది. ఆ తర్వాత ప్రాణ రహస్యం గురించి తెలుసుకోవచ్చు అంటూ వీటన్నిటికీ సత్య సాధన మూలమని, అది మాస్టర్ యోగ లక్ష్యమని వివరిస్తూ మాస్టర్ యోగా ద్వారా శరీరం, ప్రాణం, జీవం, భౌతిక, అధిభౌతిక స్థితుల గురించి సవివరంగా ఈ ఆత్మజ్ఞాన పుస్తకంలో తెలుసుకొని ఆత్మజ్ఞానం అవసరం ఎరిగి ఆత్మజ్ఞానం అనే ఆత్మదర్శనం పొందడానికి మార్గం తెలుసుకొని ఆత్మ విశ్వాత్మగా ఎలా పరిణామం చెందేలా కృషి చేయవచ్చో ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించబడింది అని తెలియజేశారు. నవంబర్ 28న మృత్యోర్మ అమృతం గమయ అనే మాస్టర్ శార్వ గారి పుస్తకంపై శ్రీమతి వి జయశ్రీ గారు ప్రసంగించారు. తపస్సు కోరుకునే వారికి ఆకలి ధ్యాస ఉండకూడదన్న గురువాక్యంతో ప్రసంగం ప్రారంభించి, చెప్పడానికి ఏమీ ఉండదు, తపస్సు చేయాలనుకునే వారికి అంతా తెలుసుకోవాల్సిందే, తపస్సు చేయాలనుకునే వారు అంతా తమకు తాము తెలుసుకోవాల్సిందేనని, యోగం అమృత సిద్ధికేనని, కావాల్సింది ఎన్లైట్మెంట్ అని, ఆత్మశక్తిని గుర్తించి ఉపయోగించుకుంటే దివ్యుడవుతాడని వివరిస్తూ, సెల్ఫ్ రివీల్ అయితేనే రియలైజేషన్ అని, అసలైన కోవెల మానవ హృదయమేనని, ప్రేమ దివ్య చైతన్యానికి మార్గదర్శి అని, మృత్యుతత్వం నుండి బయటపడకుండా అమృతత్వం సాధించలేమని గురు శార్వరి గారి మహత్తర అంశాలు మనకు వినిపించారు. ఆఖరు దశలో ఆత్మ పిట్యూటరీ ద్వారా నిష్క్రమిస్తుందన్న అంశం ఈ ప్రసంగం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం. నవంబర్ 29న మాస్టర్ శార్వరి గారి పుస్తకం శక్తిపాతం గురించి కొల్లపల్లి శ్రీకృష్ణ గారు ప్రసంగించారు. జీవితానికి స్పందన, ప్రేరణ రెండూ అవసరమని, స్పందన విలువనిస్తుందని గురు శార్వరి గారి రచనలో నుండి వివరిస్తూ, యోగాసనాలు మాత్రమే యోగ సాధన కాదని, యోగ సాధన ద్వారా ప్రాణశక్తిని ఎంత కావాలన్నా అందుకోవచ్చని, పూర్ణ సాధన ఒక్కటే యోగ చికిత్సకు అర్హత అని, జీవం వేరు ప్రాణం వేరని గ్రహించాలని వివరించారు. ఆలోచనలు నిర్లక్ష్యం చేస్తే, వదిలేస్తే మునుముందుకు మా చైతన్యములోంచి, మా అద్భుత చైతన్యములోకి ప్రవేశించగలము అన్నారు. ధ్యానంలో సబ్ కాన్షియస్ లోకి ప్రవేశిస్తే సర్వం అవగతం అవుతుందని తెలుసుకోవాలని చెబుతూ, ఈ అనంత శక్తిలో మనందరము ఓ భాగమేనన్న నిజం తెలుసుకోవాలని, యోగ సాధన వివేకంతో మలుచుకోవాలని, వారి నైతిక వర్తనం బట్టే యోగ ఫలితం సమకూరుతుందని,
వైరాగ్యం వలన యోగాభివృద్ధి జరగదని, సత్ప్రవర్తనే యోగ చైతన్యంలోకి ప్రవేశించే మార్గం చూపుతుందని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వశివాసిలు గారు, పుస్తకం మనిషి జీవితం కన్నా విలువైనదని, పాఠకుల చేతుల్లో పుస్తకం కదిలినంత కాలం ఆ పుస్తకం జీవించి ఉన్నట్లే అంటూ పుస్తక జీవన దర్శనం గావించారు. 30న శ్రీమతి ఉయ్యూరు శ్రీలత గారు మాస్టర్ శార్వరి గారి ఆంధ్ర మహాసావిత్రి అనబడి అద్భుత యోగ మార్మిక పుస్తకంపై తొలి ప్రసంగం చేశారు. ముందుగా విశ్వశివాసిలు గారు ఈ సావిత్రి పుస్తక పఠనం ద్వారా భావోద్యోగ స్థితి కలుగుతుందన్న దాన్ని సాగిస్తూ శ్రీలత గారు, సావిత్రి ఓ పుస్తకం కాదు, ధ్యాన గ్రంథం. సావిత్రి పుస్తకం ఒక సాధనా యోగంగా భావిస్తూ హృదయ స్పందనతో చదవాలని, యోగ సాధనా క్రమంలో మాస్టర్స్ గ్రేస్ను గైడెన్స్ను అందుతుందని, దాన్ని అందుకుంటూ ముందుకు సాగాలని, స్వతంత్ర సాధనే పూర్ణత్వానికి నాంది అని, సావిత్రి పుస్తకంలో ఎందరో తపస్సుల మహర్షుల శక్తి నిక్షిప్తమై ఉందని, ఆధ్యాత్మిక లోతుల్లో విహరిస్తూ ఈ పుస్తకం చదివితే పూర్తి ఫలితం అందుకోగలమని వివరించారు. పరమాత్మను చేరడం అంత సులభం కాదంటూనే ఆత్మజ్ఞానంతో పరమాత్మను దర్శించవచ్చు అన్నారు. ఆధ్యాత్మిక తృప్తి అంతం లేని అనంతమని, ఆధ్యాత్మిక తృప్తి అంతం లేని అనంతమని, మృత్యుంజయులు కావడం అసాధ్యం కాదు అని, యోగ పరంగా సంచరించే శక్తులన్నీ మనలోనే ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని సాధకులు స్వతంత్రంగా తమకు తాము అనుభవించుకోవాలని, తనలోని లోపలి జ్యోతుల్ని తామే దర్శించుకోవాలని వివరించారు. వృద్ధి మృత్యువు కన్నా ఆత్మశక్తి గొప్పదని, ఎన్ని ఆటంకాలున్నా అవన్నీ తాత్కాలికమని, సాధన ద్వారా దివ్యత్వానికి మనిషి చెరువు కావచ్చని, యోగ ప్రయోజనం నెరవేరను మొత్తం మానవ జాతిని మేల్కొల్పవచ్చని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యోగంలో ప్రయోగాలు చేయవచ్చని, కానీ అందుకు ధైర్యంతో పాటు ప్రజ్ఞ కూడా ఉండాలని, గుండె తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉండాలని వివరించారు. డిసెంబర్ 1న మాస్టర్ శార్వరి గారి రచన సద్గురు సాయిబాబా గురించి శ్రీమతి పల్నాటి రోహిణి ప్రసంగించారు. ఆనందానికి భౌతిక అవసరాలతో పనిలేదన్న మాస్టర్ శార్వరి గారి వాక్యాలతో ఆమె ప్రసంగం ప్రారంభించి, సాయిబాబా జ్ఞాన మార్గ ప్రతినిధి అని, సాయితో నాకు ఆత్మీయ యోగ బంధం ఉందన్న శార్వరి గారి వాక్యాలతో ప్రసంగం ప్రారంభిస్తూ సాయి పరమాత్మ తత్వమే అన్న నిశ్చితాభిప్రాయం వివరించారు. సాయి విశ్వ ప్రేమికుడని, ఆత్మను తెలుసుకోవడం అంటే అన్నింటినీ తెలుసుకోవడమే కదా అని, అదే బ్రహ్మజ్ఞానానికి మార్గం అని వివరిస్తూ ఇప్పుడు నడుస్తున్నది సాయి సకమే అన్నారు రోహిణి గారు. విశ్వశివాసిలు గారు, సద్గురు అన్న పదం శ్రీ రమణులకు, శ్రీ సాయికి మాత్రమే అన్వయించబడింది అని, ఇద్దరిది అగ్నియోగ తత్వమేనని, కళ్ళు తెలుసుకొని కూడా సాధన చేయవచ్చని, అది కూడా యోగ సాధనలో ఓ భాగమేనని, అంతర్యామి పూజకు రూపం ఉండదని, అవసరం లేదని వివరించారు విశ్వర్షి గారు. యోగ సాధనలో సద్గురువుల పాత్ర ఉపకరిస్తుందని, అది తెలుసుకోను సాయిని విభిన్న కోణంలో ఆవిష్కరించిన ఈ పుస్తకాన్ని చదవాలని తెలియజేశారు. డిసెంబర్ 2న మాస్టర్ శార్వరి గారి రచన ఆంధ్ర మహాసావిత్రి నిర్వాణం పరినిర్మాణం అధ్యాయాలపై శ్రీమతి శ్రీలత తన ప్రసంగం కొనసాగించారు. వాస్తవం పక్కన పెట్టి ఎక్కువగా ఊహించుకున్నందువల్ల ప్రయోజనం ఉండదని, సృష్టి అంచుకు చేరుకోవడమే నిర్వాణమని, శుద్ధ చైతన్యం మనసును ఆవులికి నెట్టివేసి లక్ష్యం పట్ల ఎలాంటి కన్ఫ్యూజన్ లేని స్థితికి చేరుస్తుందని, అప్పుడు ఆనందమయ లోకాలలో విహరించడం సాధ్యమని వివరించారు. శూన్యాన్ని అనంత శక్తిగా మార్చుకోవచ్చని, యోగ సాధనా ఫలితం ఈ సావిత్రి రచన ద్వారా నిరూపించబడిందని, నిర్మలమైన మనస్సు సత్యాన్ని స్వీకరిస్తుందని, ప్రవచిస్తుందని చెప్తూ మనం శాశ్వతం అనుకునేవేవి శాశ్వతం కాదు అని వివరించారు. ఆత్మ శరీరంతో పయనిస్తే మృత్యువును చూడవచ్చన్న వాస్తవం సావిత్రి ద్వారా నిరూపణ అయిందని, జీవుడు ఏ శూన్యంలోంచి వచ్చాడో ఆ శూన్యంలోకి తిరిగి వెళ్ళక తప్పదు అని, మృత్యువు అజ్ఞానానికి ప్రతినిధి అని, విధి కన్నా ప్రేమే బలమైందన్న విషయం సావిత్రి ఉదంతం తేటతెల్లం చేస్తున్నదని,
ఈ సందర్భంగా స్పష్టంగా వివరించబడింది. సాధనలో లభించిన ఫలితం అందరిపై వర్షింపజేయాలి తప్ప స్వార్థ ప్రయోజనాలకు వినియోగించరాదు అన్న సందర్భంగా విశ్వర్షి వాసిల్ గారు ప్రసంగిస్తూ అరవింద సావిత్రిని మాస్టర్ శార్వరి గారు తెలుగులో అనుసృజన అంటే ట్రాన్స్క్రియేషన్ కావించారు అన్నారు. మృత్యువుతో వాదించి ఒప్పించి శూన్య లోకాల నుండి సావిత్రి సత్యవంతుడు తిరిగి భూలోకంలోకి వస్తున్నప్పుడు కుండలిని షట్చక్ర ప్రవాహం మనకు తెలిసినట్లుగా కింద నుండి పైకి ఎగబాకడం కాక పై నుండి కిందకు డుమకడం గమనించాలి అన్నారు. ఇదే మాస్టర్ యోగ ప్రజ్ఞ ప్రత్యేకత. కుండలిలోని భౌతిక తత్వాన్ని పూర్తిగా దివ్యత్వంతో నింపడం, అది అమృతమయం కావడం. కుండలిలోని మృతతత్వాన్ని అమృతతత్వంగా ఈ సందర్భంగా మార్చడం. ఈ సందర్భంగా సావిత్రిలో ప్రవేశిస్తే పరలోకాల్లోని ఆమె ఉన్నటువంటి సహజ ప్రశాంతి నెమ్మదిగా భూ ప్రపంచంలోకి దిగి వచ్చింది. ఆమె నేత్రాలు లోకాన్ని వీక్షిస్తున్న తారకాద్వయం. ఆమె సహస్రార కేంద్రంలో పద్మస్థితమైన దివ్యశక్తి కిందకు దారి భూమధ్య కేంద్రంలో ప్రభాసించింది. అంటే మాస్టర్ సివివి యోగ లక్ష్యం అనే ప్రభావం ఇక్కడ పూర్తిగా తేటతెల్లమైంది. అప్పుడే అదే జ్ఞాన నేత్రం, గోచరం కాని త్రినేత్రం. అగోచరంగా ఉండే జ్ఞాన నేత్రం అగోచర ప్రపంచాన్ని చూపిస్తుంది. సంకల్ప మాత్రం చేత ప్రజ్ఞ ప్రభవిస్తుంది. అప్పుడే యోగి ప్రజ్ఞా ప్రభాకరుడు కాగలడు. అదే యోగికి మార్గదర్శనం అవుతుంది. అది కంఠస్థానానికి చేరినప్పుడు ప్రేరణతో పలికే ప్రతి మాట అమృత వాక్యం అవుతుంది. జీవితం విశ్వాత్మకు విహార కేంద్రం అవుతుంది. భావం విశ్వభావనగా పరిణమిస్తుంది. బ్రహ్మ తేజస్సు హృదయ కేంద్రాన్ని సృజించినప్పుడు, తిరిగి ఇంకొక స్థానంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ స్థిరపడుతుంది. విధిని సైతం మార్చగల శక్తి, మహాశక్తి అక్కడ లభిస్తుంది. ఆ తరువాత తేజస్సు మరో కేంద్రమైన నాభి కేంద్రాన్ని చేరుతుంది. అది పద్మరాగమే, జీవునికి మరియు ప్రకృతికి కేంద్రం. అదే భౌతిక వాంఛలను రగిలిస్తుంది. విశ్వ నిర్వహణకై ఆ శక్తి రగిలి చైతన్య విలసనమై అక్కడ 1000 పడగల ఆదిశేషుని నిద్రలేపుతుంది. ఇది సహస్రారంలో మనకు తెలిసిన 1000 పడగలు కాదు. అక్కడ కుండలిని శక్తితో రగిలి ఆధ్యాత్మికతను భౌతికతతో జత కలుపుతుంది. యోగిక శక్తిగా మారుతుంది. ఇవన్నీ ఒక క్షణమాత్రంలో జరిగిపోయే అనుభూతిలోకి వచ్చే అంశాలు అంటూ, అది ఏ భావన అయినా, ఏ అనుభవం అయినా యోగిక ప్రజ్ఞను అందుకోను ఉత్తమ మార్గం ఏది అన్నది గ్రహించి సాధకులు ముందడుగు వేయాలని విశ్వర్షి చక్కగా వివరించారు. మాస్టర్ సివివి యోగంలో అది అతి ముఖ్యమైనటువంటి అంశం. శక్తి సహస్రారం నుండి మూలాధారం చేరి ఎలా ప్రజ్ఞను సంపార్జించుకొని మహా చైతన్యంతో దత్తకల్పవచ్చు ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమయ్యేలా వివరించబడింది. డిసెంబర్ 3న శ్రీమతి తన్మయి గురు శార్వరి గారి పుస్తకం కొత్త కోణంలో కృష్ణమూర్తి అనే జిడ్డు కృష్ణమూర్తి గారి జీవితంపై రచించిన పుస్తకం గురించి ప్రసంగించారు. యోగ ప్రభ వికసితం కాను తాత్వికవేత్తలు, సద్గురువులు, యోగ జిజ్ఞాసపరుల జీవితాలను గురించి గురు శార్వరి గారు రచనలు చేశారు. అది మన యోగిక జీవితాలను కూడా వికసించడానికి ఉపయోగపడతాయన్నది వారి స్ఫూర్తి భావన. అందులో భాగమే ఈ రచన కూడా. మహామహులకే అర్థం కాని మనిషి జిడ్డు కృష్ణమూర్తి అంటూ గురు శార్వరి కృష్ణాజీ సామాన్య ఆలోచనలకు అందడు. రిక్త హస్తాలతో, శూన్య మనస్సుతో, అంటే యోగిక భాషలో ఒక అపూర్వ స్థితి ఇది. ఆ స్థితితో మనమే ఆయనలో ప్రవేశించాలని వివరించారు మాస్టర్ శార్వరి గారు అని వివరించబడింది.
అడయారు దివ్యజ్ఞాన సమాజానికి ఓ ప్రతినిధిగా చేరి అక్కడ ఉన్నత స్థానం పొందాల అన్న సూచన కృష్ణాజీలో లేని విప్లవాత్మక భావన. అంటే ఈ మార్గం ఒక్కటే ఆధ్యాత్మిక పురోగతి కాదు అన్న అభిప్రాయంతో ఆ సమాజం నుండి వేరుపడ్డానికి కారణమయ్యి విప్లవ శంఖం పూరించడానికి కారణభూతమైంది. అలా స్వతంత్ర భావన శైలితో జీవితమే భగవంతుడు, అంతేకాని అదో ప్రత్యేక శక్తి కాదు అని, దేవుడంటే ఓ సత్యతకు కల్మషం లేని తత్వానికి ప్రతీక అని మనమెరిగిన అహం బ్రహ్మాస్మిని మరో కోణంలో వివరించిన జిడ్డు కృష్ణమూర్తి సత్యం ఏ సిద్ధాంతానికి, ఏ మతానికి, ఏ తత్వానికి అందనిది అని ఎవరికి వారే ఆవిష్కరించుకోవాలని స్పష్టంగా చెప్పారని ఈ ప్రసంగంలో గురు శార్వరి గారి మాటల ద్వారా తెలియజేయబడింది. కుల, మత, స్త్రీ, పురుష, వర్గ విభేదాలు విభేదించి మనిషిలో నిర్గాణంగా ఉన్న శక్తిని వెలికితీసి సమాజ అభ్యున్నతి కోసం ఉపయోగించాలన్నది జేకే గారి సూచన. ఇది అందరూ ఆమోదించదగినదే. ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత సత్యం దాగి ఉంటుంది. జీవించి ఉండగానే మృత్యు మందిరంలోకి ప్రవేశించాలన్న జిడ్డు కృష్ణమూర్తి గారి ఆధ్యాత్మికతలో దాగిన తాత్విక ఆధునిక ప్రపంచంలో ఆలోచన పరులను తట్టి లేపుతుంది అని విశ్లేషించబడింది. పాతను వదిలితేనే కదా కొత్తదనం ఆస్వాదించగలిగేదన్న భావన, మెడిటేషన్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ అని, ప్రస్తుతం నశిస్తేనే కదా కొత్త శక్తి అలవడుతుందని, మనం చేసే ప్రతి పనిలో ధ్యాన ముద్ర కనిపించాలని, నేను ధ్యానం చేయను అని, వ్యక్తిత్వం మరియు స్వభావం అని చెప్పడం వారి వ్యక్తిత్వం మరియు స్వభావం, వారి తాత్వికత అన్నారు. ఈ సందర్భంగా విశ్వర్షి వాసిలి గారు జేకే గారి సూచనను గ్రహిస్తే డిసెంబర్ 4న గురు మాస్టర్ శార్వరి గారి ఆంధ్ర మహాసావిత్రి గురించి శ్రీమతి ఉయ్యూరు శ్రీలత తన తుది ప్రసంగం వినిపించారు. ఆత్మను ఆశ్రయిస్తే లేదా అనుసరిస్తే జీవన మార్గం, జీవిత లక్ష్యం, ముఖ్యంగా యోగిక పరంగా పందా మార్గం ఏమిటి అనేది తెలుస్తుందని, లేదా నడవవచ్చని, హృదయంలోని దివ్య జ్యోతులు వెలిగించుకొని దర్శించాలని, ప్రతి అణువు ప్రకాశించాలని, మానవ మనస్సు పూర్తిగా వికసించినప్పుడు సర్వం అవగతమవుతుందని, చైతన్య ద్వారాలు తెరవగలిగింది మనిషి అక్కడేనని, విశ్వ పరిణామం ఏ ఒక్కరి కోసమో కాదని, సర్వ మానవ కళ్యాణం కోసమని, మానవుడు అజ్ఞానాన్ని వదిలితే తనలోని పరంజ్యోతి దర్శనంతో చెప్పాల్సినవన్నీ అతని అంతర్దృష్టికి చేరతాయని, ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం అగత్యం ఉండదని వివరించారు. దివ్యత్వానికి తొలి స్థానం ఆత్మ స్పందన. గతాన్ని తలుచుకుని బాధపడడం అవివేకం అని, విషాద సమయంలో సైతం ఆత్మ ప్రవేశించి ఊరట కలిగిస్తుందని తెలుసుకోవాలని, దివ్యాత్మలు మానవులంతా ఒకటే సమానమని, దివ్యాత్మలకు మానవులంతా ఒకటే సమానమే అని, మాయను ఛేదించగలిగే సత్యం మాత్రమేనని ఆంధ్ర మహాసావిత్రిలో గురు శార్వరి గారు మనకు అందించిన యోగ విషయ పరంపరను మనకు తెలియజేశారు. మానవుడు అమృతత్వాన్ని నేలకు తీసుకుని రాగలడని సావిత్రి ఉదంతం ద్వారా నిరూపితమైంది. అంతరాగ్ని రగిలితే జ్ఞానం ఉద్భవిస్తుంది. తిరిగి బ్రహ్మత్వాన్ని పొందిన సత్యవంతుడు సావిత్రి, తిరిగి మనం జన్మించింది మనిషి ఆత్మను సత్యం వైపుకు, పరబ్రహ్మ వైపుకు నడిపించడం కోసమే. అందుకోసమేనన్న జిజ్ఞాస వారికే కాదు సర్వులకు వర్తిస్తుంది. ఈ సందర్భంగా విశ్వర్షి వాసిలి గారు సావిత్రిలోని ప్రధాన పాత్రలు అరవిందుని 4 ముఖాలకు ప్రతినిధులని, సత్యవంతుడు మానవ పరిణామానికి ప్రతినిధి అని, సావిత్రి మృతతత్వానికి భిన్నంగా సాగిన పాత్ర అని, అశ్వపతి మహా తపస్సంపన్నుడని, లోపలి వెలుతులను, ఇంద్రియాతీత శక్తిని ప్రాతినిధ్యం అని, అది దాని ద్వారా ఎన్ని కార్యాలు సాధించవచ్చో అని నిరూపించిన వ్యక్తిత్వం అని, విమర్శేనుడు సర్వకాలాలలో మానవ మేధకు ప్రతినిధి అని, దివ్యత్వం కోల్పోయాడని, అందువల్లనే ఆ విషయం గ్రహించిన సావిత్రి మొదటి కోరికగా ఆయనకు తిరిగి దివ్య జ్ఞానం ప్రసాదించమన్న వరం అడిగిందని చెప్పారు.
మృతతత్వాన్ని, మాయాతత్వాన్ని ఛేదించడమే మాస్టర్ సివివి గారు ప్రవేశపెట్టిన తారక రాజయోగ సిద్ధాంతం అని, ఆ తర్వాతది విశ్వాత్మతో చేరిక అని, తద్వారా మానవునికి విశ్వప్రజ్ఞ అలవడుతుందన్న విధానం సిద్ధీకరించిన అరవిందుల మార్గాన్ని మాస్టర్ సివివి ఆయన థియరాటికల్ గా ప్రూవ్ చేస్తే ప్రాక్టికల్ గా మనందరికీ అనుభూతి చెందేలా అందించారు అని వివరించబడింది. డిసెంబర్ 5న మాస్టర్ శార్వరి గారి యోగానంద లహరి పుస్తకంపై కుప్పిలి దివాకర్ గారు ప్రసంగించారు. రెక్టిఫికేషన్ అండ్ అడ్జస్ట్మెంట్స్ యొక్క అసలైన అర్థం వివరిస్తూ, సరిదిద్దుకోగల లోపాలని సరిదిద్దుకునే అవకాశం ఉన్న ఆ యత్నం చేయమని, ముందు లోపాలు సరిదిద్దుకుని రెక్టిఫికేషన్ కోసం మాస్టర్ గారి సాయం కోరాలని తెలిపారు. ప్రేమ, దయ, కరుణ, స్వచ్ఛత నైతిక జీవనానికే కాదు యోగ జీవితానికి సైతం మూల సూత్రాలు అన్నారు. ఏకాంతంగా ఉండడమే మౌన తపస్సని, ఉద్రేకాలు తగ్గితే మనస్సుకు శాంతి లభిస్తుంది అన్నారు. ఆధ్యాత్మిక రంగంలో ఓటమనేదే ఉండదు. యోగా ఈజ్ ఎ పాత్లెస్ పాత్ అంటూ గురు శార్వరి గారు ఆధునిక భావనలు, పోకడలు, అభిప్రాయాలు, ఆచరణలు యోగ సాధనా క్రమంలో ఎలా పరిణమించాయో లేదా ఎలా అన్వయించుకోవాలో అంటే పాత కొత్త కలయికతో కూడిన విభిన్న రీతుల్లో సాగిన ఈ రచన యోగానంద లహరి. ఈ సందర్భంగా విశ్వశ్రీ అనుభవాలు, అనుభూతులు యోగ సాధకులందరిలోనూ సమానం అని అన్నారు. అందరిది ఒకే రూపం, ఒకే తత్వంగా గ్రహించాలని ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు. డిసెంబర్ 6న మాస్టర్ శార్వరి గారి పుస్తకం సిద్ధార్థపై విజయభాస్కర్ రెడ్డి గారు అమెరికా నుండి నేరుగా తన ప్రసంగ పాఠం వినిపించారు. ఆధ్యాత్మిక భావన, యోగాభిలాష ఉండడంతో పాటు సత్యనిష్ట, ఆత్మజ్ఞానం ఆవశ్యకమని, ప్రతి సాధారణ మనిషి యోగి, జ్ఞాని, తాత్వికుడు ఈ రూపాలకు ప్రతినిధి అని, ఇతనే సిద్ధార్థుడన్న భావన ఈ ప్రసంగ పాఠ ప్రారంభంలో తెలియజేయబడింది. జ్ఞానం పొందడానికి దేన్ని వదలనవసరం లేదు. కనిపించని దేవుడి పేర ప్రజలను మోసం చేయడం ఇష్టం లేదన్న సిద్ధార్థుడి ఆలోచన మెచ్చుకోదగినది. ఆత్మజ్ఞానం లేని విద్య నిరర్ధకం అని, బాధా విముక్తి మాత్రమే సంపూర్ణ విముక్తి కాదు అన్న వాక్యాలు చక్కగా ఉన్నాయి. నిన్ను నీవు తెలుసుకో, అందుకు ప్రత్యేకంగా గురువులతో పని ఏమిటి? ప్రేమ నింపుకున్న మనిషి జీవితం జీవనదితో సమానం అని, నిన్ను నీవు విస్మరిస్తేనే నేనే బ్రహ్మం అన్నది అవగతం అవుతుందని, జ్ఞానం ఎవరికి వారు అందిపుచ్చుకోవాల్సిందేనని, మృతతత్వానికి తేడా ఏమిటని, విపులంగా సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన సిద్ధార్థ జీవితం గురించి గురు శార్వరి గారి మాటల్లో చక్కగా వినిపించారు. ఆఖరకు సన్యాసి నుండి సన్యాసిగా మారినవాడు సిద్ధార్థుడన్న విశ్వర్షి మాటలలోని అంతరార్థం ఇక్కడ గ్రహించాల్సినది. ఈ సందర్భంగా యోగ సాధకురాలు స్వతంత్రంగా భావ ప్రకటన చేయగల నేర్పు ఉన్నటువంటి శ్రీమతి స్వరాజ్య భారతి, సామాన్యుడు ఉద్దాన పతనాలతోనూ కష్ట సుఖాలతోనూ జీవితం అధిగమించి ఎలా ఉన్నత స్థితి సాధించగలడో అన్నది సిద్ధార్థ జీవితం మనకు నేర్పుతున్నదని అన్నటువంటి ఆమె చెప్పిన వాక్యం ఒక సిద్ధార్థుడి జీవితానికే కాక మనందరికి కూడా వర్తిస్తుందన్న భావన ఇక్కడ వాస్తవానికి అర్థం పడుతున్నదన్నది మనం గ్రహించాలి. డిసెంబర్ 7న గురు శార్వరి గారి పుస్తకం రసరేఖలపై శ్రీమతి నార్లంక మంజుల తన ప్రసంగ పాఠం వినిపించారు. 40 సంవత్సరాల యోగ జీవితంలోని కాంతి జురులు, ఆవిష్కరణ, ఆత్మక్రీడల అనే యోగ విభూతుల సమ్మేళనం ఈ రసరేఖల పుస్తకం అన్న గురు శార్వరి గారి మాటలతో ప్రారంభమైన ఈ ప్రసంగం భౌతిక పరమైన ఆధ్యాత్మిక ఆలోచనలు, అలౌకిక ఆలోచనలు సమానంగా సాగుతాయి అని, బయట ఓ ప్రపంచం ఉందన్న విషయం వదిలేస్తే నీదైన ప్రపంచంలోనికి అడుగిడవచ్చునని, ఒక్క రోజున ధ్యానం చేసినంత మాత్రాన ఏమీ ఒరిగి రాదు అని,
పెరటిలోని మొక్క పెరుగుదలను గమనించాలని, పరమాత్మ తత్వంలాగే గురు రూపము అరూపం అన్న అద్భుతం వాక్యం చదివి వినిపించారు. సత్యం మనతోనే, మన పక్కనే ఉందన్న సత్యం గ్రహించాలని, వదులుకోవాల్సింది వస్తువును కాదు భావనను అని, జ్ఞానం కోసం ప్రయత్నించకపోవడమే అజ్ఞానం అని అద్భుతంగా వినిపించారు. ప్రమాదంలో ఉన్న మనిషిని చూడకుండానే భావ చికిత్స చేయవచ్చన్నది మాస్టర్ యోగ లో సాధనలో సాధ్యం అన్న గురువు గారి వాక్యాన్ని గుర్తు చేశారు. డిసెంబర్ 8న గురు శార్వరి గారి ఆత్మయోగ సత్యకథ 3వ భాగం యోగా విజన్పై కొడపర్తి ప్రసన్న గారు ప్రసంగం వినిపిస్తూ, మాస్టర్ యోగానికి అర్హత అనేది సాధనే కాని విశ్వర్షి మాటలతో ప్రారంభమైన ఈ ప్రసంగం గురువు సాధకుల స్వగతంగా ఈ అనేటువంటి భావంతో ఈ పుస్తకం సాగుతూ ఉంటుంది. అర్థం కావడం లేదన్న బెంగ అవసరం లేదని, ఆ స్థితి మనస్సు దాటి పైకి వెళ్ళడంగానే గుర్తించాలని, మనం స్మరించినా స్మరించకపోయినా గురువు మనకు తోడుగానే ఉంటాడని, భాష కన్నా ఫీలింగ్ ముఖ్యమని, విశ్వాసం పట్టుదల ద్వారా ఎలాంటి దాన్నైనా సాధించవచ్చని, అర్థం కోసం ఉబలాట పడితే అర్థం దొరకదని, జీవితంలో యోగం ఒక భాగమని, నిత్యకృత్యం కావాలని, రోగం శరీరానికే కాని ఆత్మకు కాదు అని గ్రహించాలని, మనకు తెలిసిన విజ్ఞానాన్ని పక్కన పెట్టి యోగ సాధన చేయాలని, నీ వద్ద ఉన్నది 10 మందికి పంచితే నీలోని శక్తి మరింత పెరుగుతుందన్న చక్కని సూచనలు చదివి వినిపించారు గురు శార్వరి గారి పుస్తకం ద్వారా. డిసెంబర్ 9న మాస్టర్ శార్వరి గారి పుస్తకం యోగ విజయాలపై శ్రీమతి స్వరాజ్య భారతి తన ప్రసంగం వినిపించారు. సర్వ స్వతంత్రుడై సత్యాన్ని దర్శించి ఇది సత్యం, ఇది మంచి మార్గం అని అథారిటీగా చెప్పగలిగిన వాడే మాస్టర్ అన్న గురు శార్వరి గారి వాక్యాలతో ప్రారంభమైన ఈ ప్రసంగం, ఈ పుస్తకం నా ఆలోచనల, మీడియంల అనుభూతుల ప్రతిబింబం అని, అన్నీ వదిలివచ్చిన వారు ఒక మార్గం అయితే యోగంలో చేరి అన్నీ వదిలేసేవారు మరో మార్గం అని, అప్పుడు కలిగే అనుభూతులే యోగ విజయాలని మాస్టర్ సివివి గారిని స్మరిస్తే ఎంతో ఉపశమనం కలుగుతుందని ఈ యోగ విజయాల్లో భాగంగా ఆమె వివరించారు. యోగ విజయాలు మాస్టర్ మీడియంల అంతర్వాహిని అన్న అభిప్రాయం వ్యక్తం చేయబడింది. డిసెంబర్ 10న ఇహం పరం మనం అన్న మాస్టర్ గారి పుస్తకం గురించి గురుజవోలు సురేష్ తన ప్రసంగం వినిపించారు. ప్రారంభంలో వారు మాస్టర్ యోగం, మాస్టర్ శార్వరి గారు, సాధకులు, యోగ సాధన, తన అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాల గురించి చక్కని విశ్లేషణతో ప్రారంభమైన ఈ ప్రసంగంలో యోగ సాధనలోని డివినిటీ తత్వం ద్వారా వన్నెస్ లో ఉన్నటువంటి యోగులందరినీ గురు శార్వరి గారు మనకు పరిచయం చేశారని ఒక చక్కని వివరణ ఇచ్చారు. బహుళ ప్రయోజనం ఆశించి యోగం చేయాలి. యోగ సాధనా క్రమంలో 10 సంవత్సరాల తర్వాత కూడా సమాధానం లభిస్తుందని అందరికీ తెలిసి నాకు స్వయం అనుభవమైనటువంటి వాక్యాన్ని వినిపించారు. నేను అంటే మరణం సృజించని స్ఫురించని శుద్ధ ఆత్మాని అంటూ, మనిషిలో లేని విషయాలు విశ్వంలో కూడా లేవు అన్న అద్భుత వాక్యం చెప్పారు. పరనిర్వాణిక్ ఇండిపెండెన్సీ గురించి చాలా వివరంగా వివరించారు. ప్రాణా ట్రీట్ విషయంలో చాలా చక్కని వివరణలు చేశారు. ఈ విషయంలో నాడు నేడు గురు శార్వరి గారి ద్వారాను, నేడు విశ్వర్షి ద్వారాను ఒకే విధమైన అనుభూతులు అందుతున్నాయన్నది అభిప్రాయాన్ని ములుమూడి ప్రభాకర్ రావు గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. డిసెంబర్ 11న మాస్టర్ శార్వరి గారి పుస్తకం ధ్యానం ఎలా చేయాలి అన్నదానిపై శ్రీమతి శిఖరం మాధురి గారి ప్రసంగం సాగింది. ఈ ధ్యానం ఎలా చేయాలి అన్న పుస్తకం చదవడమే సాధకుల గమ్యానికి ఓ మైలురాయి అన్న గురు శార్వరి గారి వాక్యంతో ప్రారంభమైన ఈ ప్రసంగంలో పుస్తకం చదువుతూ ధ్యాన స్థితిలోకి చేరి ఏమీ లేని స్థితికి చేరవచ్చని,
సాధకులను ఆత్మధైర్యంతో నింపే వాక్యాలతో పాటు మాస్టర్ ప్రతిభను, గురు భావనను మనస్సు నిండా నింపుకోవడమే ధ్యానమని, ఆత్మను సరాసరి పరమాత్మతో లింకు చేయగలవాడే గురువని చక్కగా వివరిస్తూ, దివ్యత్వం సంగతి తర్వాత పూర్ణ పురుషుడు కావడం సులభం అన్న గురు శార్వరి గారి వాక్యాలు వినిపిస్తూ, నిగ్రహమే యోగానికి స్పష్టమైన మార్గమని, కర్మలను ప్రోతి చేసేదే, విముక్తి చేసేదే మనస్సేనని చెప్తూ, మాయను ఛేదించను ఇరుకుబాటల్లో పయనించక తప్పదు అన్న వాక్యం వినిపించారు. డిసెంబర్ 12న మాస్టర్ శార్వరి గారి వర్ధంతి. ఇది మనకు తెలిసిన సాధారణ పదం. యోగ పరంగా ఇమ్మోర్టల్ డే. ఈ రోజంతా ఉదయం 8 నుంచి 9 వరకు ఇమ్మోర్టల్ డే పాటించడం జరిగింది. ఈ 36 రోజుల ప్రసంగ పాఠాలు అందించే క్రమంలో మాస్టర్ శార్వరి ఇమ్మోర్టల్ గా సైతం ఎలా చికిత్స చేశారో, సలహా చేశారో, ఆపదలో ఉన్నటువంటి సాధకులను ఎలా ఆదుకున్నారో వివరించడం జరిగింది. శార్వరి గారు భౌతికం వీడారు, కానీ యోగ సాధకులను అలౌకిక ప్రయాణంలో తోడ్పాటు అందిస్తూనే ఉన్నారు. యోగ సాధకులకు తన అలౌకిక ప్రయాణంలో తోడ్పాటు అందిస్తూనే ఉన్నారు గురు శార్వరి గారు. ఈ దినం ఉదయం 8 గంటలకు శార్వరి అమృత గడియలలో శార్వరి కాన్షియస్ ప్రార్థన నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు విశ్వశివాసిలు గారు మాస్టర్ శార్వరి గారి సాహిత్య జీవన ప్రస్థానంపై సింహావలోకనం గావిస్తూ, ఈ సమాపన ప్రస్థానం సందర్భంగా విశ్వశ్రీ గారు తన అభిప్రాయ పరంపరలో భాగంగా కొన్ని వివరాలు చెప్పారు. వాటిలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం. ఫైండ్ అవుట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, ఇట్ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అంటూ గురువు గారు అలవోకిగా చెప్పేస్తారు. కానీ నేనెవరు, నేను తెలుసుకోవడం, నా ఆత్మను నేను సంప్రదించడం మాటలతో అయ్యే పనేనా అని ప్రశ్నిస్తూ, మౌనాన్ని ఆశ్రయిస్తే ఆత్మ పలుకుతుందని, ఆత్మ పలికితేనే బ్రతుకు అని, అప్పుడే బ్రతుకు ఆత్మబాట పడుతుందని, సాధన అవగతమవుతుందని అసలు సీక్రెట్ని వివరించారు. ఎంతమంది మధ్య ఉన్నా నాకు నేనుగా మౌన మునిగా ఉండగలగాలని, అహంకారాలు అహంభావాలు లేని సామాన్య జీవితమే సాధనకు కావాల్సినటువంటి మాన్య జీవితం అన్నారు విశ్వశ్రీ గారు. ఎవరి ముందు తల వంచకూడదు. గౌరవించడం వేరు, తల వంచడం వేరు. వ్యక్తిత్వం వ్యక్తిమంత్వంగా పరిణమిస్తేనే అందరి అస్తిత్వం ఉన్నది మన మాస్టర్ యోగ సాధకులందరూ గ్రహించాల్సినటువంటి సత్యం. ఏ మ్యాన్ ఆఫ్ బ్రెయిన్ విల్ బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ నో మైండ్స్ అన్న గురు శార్వరి గారు అద్భుత వాక్యం వివరిస్తూ, విశ్వశ్రీ గారు మాస్టర్ శార్వరి గారి అక్షరాలోచనలు అందరినీ నిలువు దోపిడీ చేస్తాయి అన్నారు. అప్పుడే శూన్యం అవుతాం. ఒకరిని అధ్యయనం చేసి అభిమానించినంత మాత్రాన వారి యోగ సాధనే చేయాలన్న అవసరం లేదన్న గురు శార్వరి గారు అరవింద సావిత్రిలో చెప్పినటువంటి వాక్యాన్ని ద్వారా మనదైన పద్ధతిని మనం ఏర్పరచుకోవాలి అన్న వాక్యం కూడా ఇక్కడ గమనించాలి. వీటన్నిటి వెనక నాదైన వచనం, నాదైన మాట, నాదైన చూపు, నాదైన చేత అని చెప్పకనే చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. నా అదృష్టం మహాత్ముల కడుపున పుట్టడం అంటూ కైమోలు సమర్పించుకుంటూ వారే నాకు గురుదంపతులు శ్రీ శార్వరి యామినీదేవి గారు అని వివరిస్తున్నారు. కనిపించే దానికి కనిపించనిది ఆలంబన, సంసిద్ధతతోనే శూన్యములోకి ప్రధానం సాగుతుందని, నన్నంటే ఎవరూ లేని స్థితి అని, గతానికి వేలాడకుండా వర్తమానాన్ని ప్రేమిస్తూ జీవించాలి అంటారు విశ్వశ్రీ గారు. యోగ సాధనతో శూన్యాన్ని అర్థం చేసుకోవడమే యోగ ప్రస్థాన ప్రారంభం. వ్యోమోహులకు తాపత్రయాలకు బందీ అవడం స్వయంకృతాపరాధం. ఈ ఆత్మద్రోహానికి సంసారాన్ని, సమాజాన్ని నిందించి ప్రయోజనం లేదు. ఆత్మను సృజించే సాధనా మార్గంలోకి ప్రవేశిస్తే తప్ప ఆత్మస్పర్శ ప్రాణస్పర్శగా పరిణమించదు. విజ్ఞాన రహస్యాలు పుస్తకం ద్వారా విశ్వశ్రీ గారు మాస్టర్ యోగంలో సంప్రాప్తమయ్యే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటే
అనబడే పసిఫిగ్రిటీ అనే స్థితి ప్రాణ లెవెల్స్లో భాగమైన గ్యాస్ ఈథర్ ఆహారంగా అప్పుడు చాలని, భౌతికంగా దేహ రూపంలో ఉంటున్న మనం భౌతిక పదార్థ సేవనం లేకుండా జీవించగల స్థితి అని, ఇది ఆజ్ఞా స్థితి అంటూ వివరించారు. అక్కడే స్వప్రజ్ఞ ఆవిష్కృతమవుతుంది. ప్రోక్త రహిత తారక రాజయోగ సాధనలో మానవ ప్రజ్ఞ సృష్టి ప్రజ్ఞగా పరిణమించడమే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, మరో జన్మకు రాలేని స్థితి. యౌగికంగా ఆకాశతత్వమైన ఈథర్తో సంయోగ సిద్ధిని పొందగలగడం భౌతిక నిర్యాణం అంటూ తన గురువు మాస్టర్ శార్వరి గారి ఉపదేశం, ఆశయం, అనుభవం పొందిపుచ్చుకుని తనదైన స్వతంత్ర ఇచ్చ, శైలి, నడత బాటలో యోగాలయ ద్వారా మాస్టర్ యోగానికి మరింత వన్నె తెచ్చి ఆధునిక యుగానికి మాస్టర్ యోగం ఎంత అవసరమో, ఆచరణ సాధ్యమో వివరించగలిగినటువంటి నేర్పరి విశ్వశ్రీ గారి వివేచన. వివేకానంద పుస్తకంపై ప్రసంగించిన శ్రీమతి యలమంచిలి శైలజ, మాస్టర్ శార్వరి గారు ఉన్నప్పుడు తర్వాత నేడు ఒకే పద్ధతి, ఒకే డిసిప్లిన్ సాగుతోందని, సమాధి స్థితికి చేరనంత మాత్రాన యోగం అసంపూర్ణంగా భావించరాదని, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రేమగా ప్రవర్తిస్తే విషాదానికి తావుండదని, మనిషిగా ఉండాలి తప్ప దేవుడైతే ప్రయోజనం ఏమిటని, జీవితంలో ఎప్పుడు ఏది చేయాలో అది చేయడమే కర్మయోగమని వివరించారు. విశ్వశ్రీ గారు వివేకానందం మాస్టర్ శార్వరి గారి తుది పుస్తకమని, ఈ పుస్తకం జ్ఞానం, ధ్యానం, యోగాల సమన్వయంతో కూడిన శార్వరీయ ధ్యానాక్షరి అని బహుళంగా వివరించారు. ఆఖరుగా ఈ శార్వరి నామ సంవత్సరంలో నవంబర్ 7 నుండి డిసెంబర్ 12 వరకు ఈ శార్వరి మాసంలో మాస్టర్ యోగ మూలాలను సృజించి సరికొత్త మార్గంలోకి ప్రవేశింపజేసి నూతన రంగునిచ్చి మాస్టర్ యోగం సజీవ యోగంగా నిరూపితం చేసినటువంటి యోగ ప్రజ్ఞామూర్తి మాస్టర్ శార్వరి గారి యోగ సాహిత్య అవగాహన సదస్సులలో గురు శార్వరి గారి ప్రజ్ఞను, ప్రతిభను విశ్వశ్రీ గారి ఆలోచనల మేరకు అదే రీతిన సరికొత్త పందాలో సమగ్ర రూపంలో సాగడం ఈనాటి ఈ 36 రోజుల కార్యక్రమంలో సాగిన ఒక అద్భుత కార్యక్రమం. విశ్వశ్రీ గారి నేతృత్వంలో మాస్టర్ యోగ సాధన గత కొద్ది సంవత్సరాలుగా కొత్త పుంతలు తొక్కుతోంది. విశిష్టమైన సరికొత్త రీతిలో సాగుతూ ఉంది. మాస్టర్ సివివి గారు ఉదయం ప్రార్థన సాయంకాలం వరకు, సాయంత్రం ప్రార్థన తిరిగి ఉదయం వరకు ప్రజ్ఞతో నిండి ఉండేలా సాధకుణ్ణి చేసిస్తుందని ఆ విధానం ఆరంభిస్తే మాస్టర్ సివివి గారు నేడు విశ్వశ్రీ గారి ఆధ్వర్యంలో ఆ స్థాయి నుండి మరింత పైకెదగి దినదినం చేకూరే ప్రజ్ఞ మరింత లెక్కించలేని రీతిలో చైతన్యం నిండేలా మాస్టర్ గారు ఏర్పరిచిన మే, డిసెంబర్ కాల్స్కు ఎంతో అదనంగా అనంత చైతన్య స్ఫూర్తికి అవకాశంలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ 36 రోజుల కార్యక్రమం మరలా వీటన్నింటికీ అదనం. మాస్టర్ శార్వరి గారి రచన అక్షరయోగం, వారి పలుకు, దీవెన, టచ్ యోగ పురోభివృద్ధికి, యోగ సాధకులకు సోపానాలు. యోగంలో మనిషిని చూడకుండానే భావ చికిత్స చేయవచ్చన్న భావన ఈ ప్రసంగాలలో వ్యక్తీకరించబడింది. ఆఖరి దశలో ఆత్మ పిట్యూటరీ ద్వారా నిష్క్రమిస్తుందన్న విషయం కొత్తగా తెలుసుకోబడింది. ఇహం పరం ఒకే రేఖపైకి తేగలగాలి అన్న అద్భుతమైనటువంటి సూచన అందుకున్నాం. జననం నుండి నిర్వాణం వరకు ఇహమని, నిర్వాణం ఆవలి దశ పరంగా గ్రహించాలన్న విశ్వశ్రీ శార్వరి గారి అలాంటి అద్భుత వాక్యాలు, ఇలాంటి ఎన్నో అద్భుత అవలోకనలతో ఈ కార్యక్రమం 36 రోజుల పాటు సాగింది. అక్షర జ్ఞానం అందించిన ఈ 36 రోజుల ప్రసంగ పాఠాలు మాస్టర్ శార్వరి గారు అందించిన యోగ ప్రజ్ఞను నిండారా నింపుకున్న మాస్టర్ యోగ శక్తిని ఈ కార్యక్రమంలో వీక్షకులందరూ స్పందనల ద్వారా యోగ
శక్తిని ప్రతిరోజు అందుకుని యోగ చైతన్యం పొందారు. ఇది మేమందరం అనుభూతించినటువంటి నిజం. ఈ స్థితికి, ఈ సాధనలో మరో కొత్త మలుపు, కొత్త ధనంతో నిండినటువంటి కార్యక్రమం. సాధన ఎవరిది వారే అయినట్లే సొంత ఆలోచనతో సాగాలి. ఫలితం పదుగురికి పంచాలి. దేని మీద ధ్యాస లేని స్థితే ధ్యానం అని తెలుసుకోవాలి. జీవితాన్ని వివరించడం కాదు, అనుభూతించడం ఎలా అన్నటువంటి అద్భుత వాక్యాలు కూడా ఈ ప్రసంగం సందర్భంగా వివరించబోయాయి. జ్ఞానోదయం అంటే మరొకరితో చెప్పించుకోవడం కాదు, అవసరం లేకపోవడమే. ఈ సందర్భంగానే స్వార్థం, అహం అనే రూపాలు ప్యారలల్గా సాగే రైలు పట్టాలు అని భావిస్తూ వాటితో నడిచే ట్రైన్ లాగా యోగ సాధన సాగాలని విశ్వశ్రీ గారు వివరించిన భావనలోని అంతరార్థాన్ని మనం గమనిస్తే మనకు చాలా అవగతం అవుతుంది. 100 సంవత్సరాల జీవితంలో మృత్యు ఒక క్షణం అన్న అద్భుతమైన వివరణ ఎన్ని రోజులు ఆలోచించినా అది అసంపూర్ణంగానే సాగుతుంది. సమీక్షకుడిగా నేను మాస్టర్ యోగ సాధకుడిని. అందువలన రెండు వైపులా నా అభిప్రాయాలు, తోటి సాధక మిత్రుల అభిప్రాయాలు, అనుభూతులు ఇవే. మాస్టర్ యోగం ఎక్కువ భాగం ఇంగ్లీష్తో అనుసంధానం ఉంది. అందుకనే మాస్టర్ యోగా, ఏ వైటల్ పాత్ విచ్ డిఫైన్డ్ యాజ్ వెరేషియస్, ఫర్దర్ డిలైటెడ్ త్రూ దిస్ 36 days స్పెషల్ ప్రోగ్రామ్ రీవైటలింగ్ ఆల్ సాధకాస్ అని నేను చెప్తూ, గురు శార్వరి గారి సారథ్యంలో తదనంతరం విశ్వశ్రీ గారి అడుగుజాడల్లో యోగ సాధన ఇప్పటికీ ఉన్నత స్థానంలోనే సాగుతూ ఉంది. అది మనందరి పూర్వజన్మ సుకృతం, అదృష్టం. ఈ కార్యక్రమం పరమోన్నత స్థాయికి పునాది. గురు శార్వరి గారు మనల్ని వెన్నుతట్టి నడిపిస్తున్న విశ్వశ్రీ గారు ఆశించిన ఆ దివ్య చైతన్యం లక్ష్యం చేరుకోవడమే మనం మాస్టర్ శార్వరి గారికి అందించే అంజలి. నమస్కారం.